నీకు వైఫ్ నవ్వుదామని పాస్వర్డ్ లేని వైఫై లాంటి దాన్ని నేనిక్కడ కూర్చుంటే కనెక్ట్ అవ్వకుండా కట్ అవ్వాలని చూస్తావేంటి డియర్? సూర్య, ఆ రింగ్ వైపు అలా చూస్తున్నావేంటి? ఆ రింగ్ అదే తొడిగింది కదూ? ఐ నో, సమంత తొడిగిన రింగే. అమెరికాలో గర్ల్స్ బాయ్స్ కి లెఫ్ట్ హ్యాండ్ 4th ఫింగర్ కి రింగ్ తొడగడం అనేది ఒక అలవాటు. బికాస్ లెఫ్ట్ హ్యాండ్ 4th ఫింగర్ హార్ట్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫింగర్ కి రింగ్ తొడుగుతారు. సో నో డౌట్ అది సమంత తొడిగిన రింగే. రిమూవ్ దట్ రింగ్. నీకే చెప్తున్నాను, ఆ రింగ్ తీసేయ్. ఆ రింగ్ తీసేయమంటున్నాను కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నాకు ఏం ఉండాలో ఏం ఉండకూడదో డిసైడ్ చేయడానికి హూ ఆర్ యూ? డోంట్ ఇరిటేట్ మీ సూర్య. నా సహనానికి ఆయుష్ తక్కువ. ఐఎమ్ వెయిటింగ్. టేక్ అవుట్ దట్ అన్వేరబుల్ రింగ్. ఐఎమ్ నాట్ టేకింగ్ అవుట్ మై రింగ్. ఓకే? యువర్ రింగ్. ఆ రింగ్ మాత్రమే నీదా, లేక దాన్ని తొడిగిన వాళ్ళని కూడా ఓన్ చేసుకున్నావా? షట్ అప్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మా అమ్మ కండిషన్ చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసి ఉండేవాడిని. నా పేషెన్స్ టెస్ట్ చేయకు. దెన్ ఆ రింగ్ తీసేయ్. ఏయ్, నీకేమన్నా లూజా? అదే కదా చెప్తున్నాను. ఈ రింగ్ తీసేయటం కుదరదు. ఇట్స్ ఫిక్స్. ఓ, మ్యాచ్ ఫిక్సింగా? మ్యాచ్ ఓవర్. నీ అంపైరింగ్ ఇంకా ఆపు. ఆ రింగ్ తీస్తావా లేదా? షట్ అప్. డోంట్ మేక్ నాయిస్. అమ్మ పడుకోనుంది. హార్ట్ ప్రాబ్లం ఆంటీకి అనుకున్నాను. సేమ్ ప్రాబ్లం నీకు వచ్చిందా? ఆ చీటర్ నీ హార్ట్ ని ఆ రింగ్ తో లాక్ చేసిందా? ఆ పాసింగ్ క్లౌడ్ కోసమేనా ఇదంతా? ఐఎమ్ జస్ట్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ చంద్ర. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు గాలి మేఘాని కాదు ఫ్రెండ్, వాన మబ్బువి. కాస్త కష్టపడితే చినుకులా కురిసి ఈ వజ్రపాటి నదిలో నీటిలా కలిసిపోవచ్చు. నువ్వు చెప్పేవి బుక్స్ లో రాసుకోవడానికే పనికొస్తాయి. ప్రాక్టికల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసు. ఏంటి ఫ్రెండ్, ప్రాబ్లమ్స్కి నువ్వు భయపడుతున్నావా? ప్రతి ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ ఉంటుందని, గోల్ గెలవాలంటే ఫైట్ చేయడం తప్పనిసరి అని చెప్పింది నువ్వేనా? ఎవరితో ఫైట్ చేయను. యుద్ధం శత్రువులతో చేస్తాం కానీ బంధువులతో కాదుగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.